పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక యుగం ముగిసింది. 15 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించిన నాయకురాలు మమతా బెనర్జీని ఈసారి బెంగాల్ ప్రజలు వ్యతిరేక తీర్పిచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 నియోజకవర్గాలకు గాను బీజేపీ ఏకంగా 207 స్థానాల్లో గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకే పరిమితమైంది. ఇది కేవలం ఒక పార్టీ ఓటమి కాదు, ఇది ఒక చారిత్రాత్మక మలుపు. 15 ఏళ్ల ఒక పాలనా అధ్యయనానికి ముగింపు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఇంత బలమైన నాయకురాలు ఎందుకు ఓడిపోయారు? ఈసారి బెంగాల్ ప్రజలు ఎందుకు ముఖం చాటేశారు? ఈ ఎన్నికల్లో తృణమూల్ చారిత్రాత్మక ఓటమిపై ప్రజలు చెప్పే కారణాల్లో మొదటిది ఆర్జీ కర్ అత్యాచార హత్య కేసు. ఈ కేసు విషయంలో తృణమూల్ వ్యవహరించిన తీరే ఓటమికి కీలకమైందని పేర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి మమతా బెనర్జీ పార్టీకి వ్యతిరేకంగా మహిళలను, యువతను ఏకం చేయటంలో బీజేపీ విజయవంతమైంది. బాధిత వైద్యురాలి తల్లి స్వయంగా ఎన్నికల బరిలోకి దిగటం తృణమూల్ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలింది. ఒక తల్లి కన్నీళ్లు, ఒక కూతురి అన్యాయమైన మరణం, అది యావత్ బెంగాల్ని కదిలించింది. ఏళ్ల తరబడి మమతకు వెన్నెముకగా నిలిచిన ఆ మహిళలే ఈసారి ముఖం తిప్పుకున్నారు. ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన వంటి విచారకరమైన సంఘటనలు బెంగాల్ సమాజాన్ని కుదిపివేయటమే కాకుండా మమతా బెనర్జీ మహిళా పక్షపాతి అనే ఇమేజ్ ను దెబ్బతీశాయి. ఆర్జీ కర్ ఘటన గాయం మానక ముందే సందేశ్ కలిలో మహిళలపై జరిగిన వేధింపుల ఆరోపణలు, స్థానిక నేతల అరాచకాలు తృణమూల్ ప్రతిష్టను దెబ్బతీశాయి. తృణమూల్ నేతల అవినీతిని ఎండకడుతూ బంగారు బెంగాల్ నిర్మాణానికి మార్పు అవసరమనే నినాదాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లింది బీజేపీ. శాంతి భద్రతల వైఫల్యం ఒక ఎమోషనల్ అంశంగా మారి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మార్చింది. ఇక మూడో పెద్ద కారణం అవినీతి. మమతా బెనర్జీ హయాంలో నేతల అవినీతి తృణమూల్ను భారీగా దెబ్బతీసింది. తృణమూల్కు మరో అతిపెద్ద దెబ్బ టీచర్ల నియామక కుంభకోణం ద్వారా తగిలింది. మెరిట్, పారదర్శకత కోరుకునే సగటు బెంగాలీలను ఇది తీవ్రంగా కలవరపాటుకు గురిచేసింది. లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చారన్న ఆరోపణలు చివరకు సుప్రీంకోర్టు దాకా చేరాయి. మాజీ మంత్రి పార్థ చటర్జీ అనుచరుల ఇళ్లలో బయటపడిన కోట్లాది రూపాయల గుట్టల వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో జనం ఉలిక్కిపడ్డారు. పాత శారద, నారద స్కామ్లు కూడా సరిగ్గా ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి రావడంతో టీఎంసీ నేతలంతా అవినీతి పరులే అన్న ప్రతిపక్షాల వాదనను ప్రజలు బలంగా నమ్మారు. కట్మణి సంస్కృతి, అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రజలు సహించలేకపోయారు. నాలుగవ పెద్ద కారణం అక్రమ వలసదారులు. బంగ్లాదేశ్ నుండి వచ్చే అక్రమ వలసదారుల పట్ల మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక వైఖరిపై హిందూ ఓటర్లు ఈసారి ఏకమయ్యారు. వలసదారులకు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అండగా ఉంటారన్న ఆందోళనలతో రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లు బీజేపీ వైపు నిలబడ్డారు. మరోవైపు ముస్లిం ఓట్లు, ఇక ఐఎస్ఎఫ్ మరియు ఇతర పార్టీల మధ్య చీలిపోవటం కూడా టీఎంసీకి పెద్ద దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాట్లను మమతా సర్కార్ గుడ్డిగా ప్రోత్సహించిందన్న ఆరోపణలు దీది కొంపముంచాయి. వలసదారులు ఇక్కడే ఓటు హక్కు సంపాదించి స్థానికుల పుట్టగొడుతున్నారన్న ఆగ్రహం బెంగాలీల్లో రగిలింది. ఈ ఒక్క అంశంతో బీజేపీ హిందూ ఓటర్లను పూర్తిగా ఏకం చేయగలిగింది. దీది ఓటమికి అతి ముఖ్య కారణం 89 లక్షల ఓట్ల తొలగింపు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ప్రక్షాళనలో భాగంగా సుమారు 89 లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించడం తృణమూల్కి ప్రతికూలంగా మారింది. ఈ తొలగింపులపై మమతా బెనర్జీ తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఫలితాల్లో అది ప్రభావం చూపింది. ఇది తృణమూల్కి సంఖ్యాపరంగా భారీ నష్టం కలిగించింది. ఎందుకంటే ఆ తొలగింపులు ఎక్కువగా తృణమూల్కి అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో జరిగాయని పార్టీ ఆరోపించింది. ఇక వరుసగా 3 సార్లు అధికారంలో ఉండటంతో సహజంగానే వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి బలంగా పనిచేసింది. అవినీతి ఆరోపణలు, వారసత్వ రాజకీయాలు, స్థానిక నేతల వైఖరిపై ప్రజలు విసుగు చెందారు. ప్రభుత్వంలో పార్టీలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మితిమీరిన పెత్తనం మేనత్త ఓటమికి మరో ముఖ్య కారణమైందని సొంత పార్టీ నేతలే ఆక్షేపిస్తున్నారు. అభ్యర్థులను కాదు, నన్ను చూసి ఓటు వేయండి ఆమె చెప్పినప్పటికీ ప్రజలు అంగీకరించలేదు. బెంగాల్ ఎన్నికల కోసం మమతా బెనర్జీ అనుసరించిన వ్యూహం కూడా సరైంది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె పదే పదే బీజేపీని బయటి వ్యక్తులుగా అభివర్ణించగా, కాషాయ పార్టీ మాత్రం రాష్ట్రంలో నెలకొన్న అవినీతిని, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో తృణమూల్ ప్రభుత్వం విఫలమైన తీరును ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ వచ్చింది.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా చాణక్యుడు అమిత్ షా, వివిధ రాష్ట్రాల నుంచి భాజపా ముఖ్యమంత్రులు, అన్నింటికి మించి క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ వీటన్నింటినీ తట్టుకొని తృణమూల్ను గట్టెక్కించేందుకు మమతా బెనర్జీ చేసిన ఒంటరి పోరాటం ఫలించలేదు. మహిళలకు రక్షణ లేనప్పుడు, నిరుద్యోగికి భవిష్యత్తు లేనప్పుడు, అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు పాలకుల కుర్చీలు కదలక తప్పదని పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి. బెంగాల్ ప్రజలు మాట్లాడారు, బ్యాలెట్ ద్వారా తీర్పిచ్చారు. ఇప్పుడు బెంగాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.